ఫంక్షన్ నుండి ఇంటికొచ్చేసరికి 6:30, 7 అయిపోయింది. ఇంకా కొంచెం అయితే అన్నం తినేసి 10ంటికల్లా అందరం పడుకుని పోయాము. గాఢ నిద్ర బాగా అలసిపోవటం వల్ల. టైం ఎగ్జాక్ట్‌గా 10, 10:15 అవుతుందండి. అంతే ఇంకా నాకైతే కళ్ళు విప్పలేకపోతున్నాను. సడన్‌గా ఎవరో నా ముందుకొచ్చేసినట్టు అనిపించింది. ఇంకా అసలు నాకేం జరిగిందో తెలీదు. తీరా చూస్తే బాగా గట్టిగా అరిచానంట. మా అమ్మ, మా నాన్న చెరొక చెయ్యి పట్టుకొని అలా ఉండిపోయారు. నన్ను చూసి వాళ్ళకి గూడా భయమేసింది. అసలేమైందో ఒక్కసారిగా అర్థం కాలేదు. నా కళ్ళైతే విప్పలేకపోతున్నాను. కానీ ఏదో నా మీదకొచ్చినట్టు అనిపించింది. నా దగ్గరికి రావద్దు అని. అదొక్కటి మాత్రమే గుర్తుంది. తర్వాత అసలు మా అమ్మ ఏమైంది? ఎందుకలా అరిచావు? నాకైతే అప్పటికే కాళ్ళు చేతులు బాగా వణికిపోయి ఏడుపొచ్చేసింది. ఫస్ట్ టైం చాలా బాగా ఏడ్చేశాను. ఇంకా మా అమ్మకైతే అప్పుడే అర్థమైపోయింది. నిజంగా ఆ నైట్ అంతా అస్సలు నిద్రే పట్టలేదండి. ఇంకా తెల్లారి తీసుకెళ్ళి మా అమ్మ అయితే తాడేయించింది. అలా ఒక 4, 5 రోజులైతే కొంచెం డల్‌గా అనిపించింది. మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోయింది. కానీ ఆ రాత్రి ఎందుకలా జరిగింది ఏంటి అనేది ఇప్పటికీ నాకు తెలీదు.